ఎల్లమ్మ. నితిన్ హీరోగా బలగం ఫిల్మ్ దర్శకుడు వేణు కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎల్లమ్మ. ఇప్పటికే గతంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వేణు ఎల్దండి కాంబినేషన్లో చివరిగా బలగం చిత్రం వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. జబర్దస్త్ వేదికపై నవ్వులు పోయించిన వేణు మెగా ఫోన్ పట్టుకుని తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఇక బలగం తర్వాత నిర్మాత దిల్ రాజుకు మరో సినిమా చేసి పెట్టేందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమానే ఎల్లమ్మ. ఈ చిత్రంలో తొలుత హీరోగా న్యాచురల్ స్టార్ నాని అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సడన్ గా నితిన్ ఎంట్రీ ఇచ్చారు. అయితే నానేని కాదని నితిన్కు ఎల్లమ్మ చిత్రానికి హీరోగా ఎంపిక చేయడం వెనుక జరిగిన కథ ఏంటో నిర్మాత దిల్ రాజు తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే, నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో బలగం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2023 మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1,25,00,000 రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఓటీటీ రైట్స్ లెక్కలు అదనం. ఇలా చిన్న సినిమాగా వచ్చిన బలగం ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సాధించింది. ఫోన్ నెంబర్ ఇస్తావా? తాత చచ్చిపోయింది కదా, ఫ్యామిలీ గ్రూప్ పెడుతున్నా. మరోవైపు దిల్ రాజుకు 20 రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టడం మరో విశేషం. తొలుత ఎల్లమ్మ చిత్రానికి న్యాచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. వేణు నాని కాంబోలో సినిమాను లాక్ చేశారు. అయితే సినిమా టైటిల్ ఎల్లమ్మ అని ఉండటంతో నాని కాస్త వెనకడుగు వేశారని ఓ వైపు టాక్ వినిపిస్తోంది. మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్గా ఉంటుందని ప్రచారం. దాంతో నాని పాత్రకు ప్రాధాన్యత ఉండదని భావించి వెనక్కు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇటీవల నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ నానికి ప్యారడైస్ చిత్రం డేట్స్ చాలా రోజులు ఉన్నాయని, దాంతో ఆలస్యమయ్యే అవకాశం ఉందని వేణుతో చెప్పినట్టు చెప్పారు. దాని తర్వాత నితిన్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే దిల్ రాజు కూడా ఎల్లమ్మ అనే టైటిల్ ద్వారానే నాని ఒప్పుకోలేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. నితిన్ పై దిల్ 75 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా బాక్స్ ఆఫీస్ నుంచి కేవలం 10 కోట్ల వరకే తిరిగి వచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో దిల్ రాజుపై ఆర్థిక భారం పడింది. ఈ క్రమంలో ఎల్లమ్మ సినిమాకు నితిన్ను ఉంచుకుంటారా, తీసేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ప్రస్తుతం ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. బలగం సినిమాను 55 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ఎల్లమ్మ విషయంలోనూ దిల్ రాజు అదే ఫార్ములాను వాడబోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎల్లమ్మ. నితిన్ హీరోగా బలగం ఫిల్మ్ దర్శకుడు వేణు కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎల్లమ్మ. ఇప్పటికే గతంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వేణు ఎల్దండి కాంబినేషన్లో చివరిగా బలగం చిత్రం వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. జబర్దస్త్ వేదికపై నవ్వులు పోయించిన వేణు మెగా ఫోన్ పట్టుకుని తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఇక బలగం తర్వాత నిర్మాత దిల్ రాజుకు మరో సినిమా చేసి పెట్టేందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమానే ఎల్లమ్మ. ఈ చిత్రంలో తొలుత హీరోగా న్యాచురల్ స్టార్ నాని అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సడన్ గా నితిన్ ఎంట్రీ ఇచ్చారు. అయితే నానేని కాదని నితిన్కు ఎల్లమ్మ చిత్రానికి హీరోగా ఎంపిక చేయడం వెనుక జరిగిన కథ ఏంటో నిర్మాత దిల్ రాజు తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే, నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో బలగం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2023 మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1,25,00,000 రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఓటీటీ రైట్స్ లెక్కలు అదనం. ఇలా చిన్న సినిమాగా వచ్చిన బలగం ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సాధించింది. ఫోన్ నెంబర్ ఇస్తావా? తాత చచ్చిపోయింది కదా, ఫ్యామిలీ గ్రూప్ పెడుతున్నా. మరోవైపు దిల్ రాజుకు 20 రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టడం మరో విశేషం. తొలుత ఎల్లమ్మ చిత్రానికి న్యాచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. వేణు నాని కాంబోలో సినిమాను లాక్ చేశారు. అయితే సినిమా టైటిల్ ఎల్లమ్మ అని ఉండటంతో నాని కాస్త వెనకడుగు వేశారని ఓ వైపు టాక్ వినిపిస్తోంది. మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్గా ఉంటుందని ప్రచారం. దాంతో నాని పాత్రకు ప్రాధాన్యత ఉండదని భావించి వెనక్కు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇటీవల నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ నానికి ప్యారడైస్ చిత్రం డేట్స్ చాలా రోజులు ఉన్నాయని, దాంతో ఆలస్యమయ్యే అవకాశం ఉందని వేణుతో చెప్పినట్టు చెప్పారు. దాని తర్వాత నితిన్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే దిల్ రాజు కూడా ఎల్లమ్మ అనే టైటిల్ ద్వారానే నాని ఒప్పుకోలేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. నితిన్ పై దిల్ 75 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా
బాక్స్ ఆఫీస్ నుంచి కేవలం 10 కోట్ల వరకే తిరిగి వచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో దిల్ రాజు పై ఆర్థిక భారం పడింది. ఈ క్రమంలో ఎల్లమ్మ సినిమాకు నితిన్ ను ఉంచుకుంటారా, తీసేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ప్రస్తుతం ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. బలగం సినిమాను 55 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ఎల్లమ్మ విషయంలోనూ దిల్ రాజు అదే ఫార్ములాను వాడబోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎల్లమ్మ నితిన్ హీరోగా బలగం ఫేమ్ దర్శకుడు వేణు కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎల్లమ్మ. ఇప్పటికే గతంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వేణు ఎల్దండి కాంబినేషన్లో చివరిగా బలగం చిత్రం వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. జబర్దస్త్ వేదికపై నవ్వులు పోయించిన వేణు మెగా ఫోన్ పట్టుకుని తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఇక బలగం తర్వాత నిర్మాత దిల్ రాజుకు మరో సినిమా చేసి పెట్టేందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమానే ఎల్లమ్మ. ఈ చిత్రంలో తొలుత హీరోగా న్యాచురల్ స్టార్ నాని అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సడన్ గా నితిన్ ఎంట్రీ ఇచ్చారు. అయితే నానిని కాదని నితిన్ కు ఎల్లమ్మ చిత్రానికి హీరోగా ఎంపిక చేయడం వెనుక జరిగిన కథ ఏంటో నిర్మాత దిల్ రాజు తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో బలగం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2023 మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1,25,00,000 రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఓటీటీ రైట్స్ లెక్కలు అదనం. ఇలా చిన్న సినిమాగా వచ్చిన బలగం ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సాధించింది. ఫోన్ నెంబర్ ఇస్తావా? తాత చచ్చిపోయింది కదా, ఫ్యామిలీ గ్రూప్ పెడుతున్నా మంచిగా ఉంటుంది. మరోవైపు దిల్ రాజుకు 20 రెట్లు లాభాన్ని తెచ్చిపెట్టడం మరో విశేషం. తొలుత ఎల్లమ్మ చిత్రానికి న్యాచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. వేణు నాని కాంబోలో సినిమాను లాక్ చేశారు. అయితే సినిమా టైటిల్ ఎల్లమ్మ అని ఉండటంతో నాని కాస్త వెనకడుగు వేశారని ఓ వైపు టాక్ వినిపిస్తోంది. మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్గా ఉంటుందని ప్రచారం. దాంతో నాని పాత్రకు ప్రాధాన్యత ఉండదని భావించి వెనక్కు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇటీవల నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ నానికి ప్యారడైస్ చిత్రం డేట్స్ చాలా రోజులు ఉన్నాయని, దాంతో ఆలస్యమయ్యే అవకాశం ఉందని వేణుతో చెప్పినట్టు చెప్పారు. దాని తర్వాత నితిన్ ను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే దిల్ రాజు కూడా ఎల్లమ్మ అనే టైటిల్ ద్వారానే నాని ఒప్పుకోలేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా తమ్ముడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఒక్క సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. నితిన్ పై దిల్ 75 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా బాక్స్ ఆఫీస్ నుంచి కేవలం 10 కోట్ల వరకే తిరిగి వచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో దిల్ రాజు పై ఆర్థిక భారం పడింది. ఈ క్రమంలో ఎల్లమ్మ సినిమాకు నితిన్ ను ఉంచుకుంటారా, తీసేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ప్రస్తుతం ఎల్లమ్మ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోతున్నారు. బలగం సినిమాను 55 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ఎల్లమ్మ విషయంలోనూ దిల్ రాజు అదే ఫార్ములాను వాడబోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.